పార్టీ సంస్థాగత నిర్మాణంపై టీడీపీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వెళ్లబోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ ఆఫీసులోనే లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల తర్వాత సీఎం చంద్రబాబు పార్టీ ఆఫీస్కు వచ్చి టీడీపీ రాష్ట్ర కమిటీ ఎంపికపై సీనియర్ నేతలతో చర్చిస్తారు. 25 పార్లమెంటరీ పార్టీ కమిటీల నేతలకి వర్క్షాప్ నిర్వహిస్తారు. నాయకత్వం, పార్టీ బలోపేతంపై నేతలకి దిశానిర్దేశం చేస్తారు. అమరావతి రాజధాని పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష చేయనున్నారు. మంత్రి నారాయణ, సిఆర్డీఏ అధికారులు హాజరు కానున్నారు. ముందుగా సిఆర్డీఏకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12:30కి అమరావతిలో అధికారులు, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణ పురోగతిపై సిఆర్డీఏ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష జరిపి సీఎం చంద్రబాబుకు వివరిస్తారు. ఇవాళ తెలంగాణలో మున్సిపల్ పోరుకి స్కెడ్యూల్ విడుదల కానుంది. 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలలో ఎన్నికలకి స్కెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఉదయం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సమావేశం నిర్వహించబోతున్నారు ఎస్ఈసీ అధికారులు. మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో భేటీ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం స్కెడ్యూల్ వెలువడుతుంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీఆర్ఎస్ నేతలు కలవనున్నారు. సింగరేణిలో కుంభకోణంపై ఆధారాలతో ఫిర్యాదు చేయనున్నారు. తెలంగాణలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ముఖ్యంగా సింగరేణిలో వేల కోట్ల ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సింగరేణిలో జరిగిన అక్రమాలకు సంబంధించి పూర్తి వివరాలు, స్పష్టమైన ఆధారాలతో సమగ్ర నివేదికను గవర్నర్కు అందజేయనున్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. ఆ పార్టీ తెలంగాణకు ఎన్నికల ఇన్ఛార్జీలు ఇవాళ హైదరాబాద్కు రాబోతున్నారు. శంషాబాద్ లో బీజేపీ ప్రతినిధులతో సమావేశం జరిగింది. మున్సిపల్ ఎన్నికలపై వారు చర్చిస్తారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన స్కెడ్యూల్ విడుదల కానుండటంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిరలో పర్యటిస్తున్నారు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బాలికలకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారు. దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు. ఏప్రిల్ నుంచి 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వబోతున్నట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని చెప్పారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు ఆయన. రాబోయే వర్ధనపేట మున్సిపల్ ఎన్నికల్లో 12 వార్డులకి 12 వార్డులు గెలిపిస్తే వర్ధనపేట మున్సిపల్ ప్రతి వార్డుని ప్రత్యేక చొరవ తీసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు రావాలని సిట్ స్పష్టం చేసింది. విచారణకు వస్తానంటూ సంతోష్ రావు ప్రకటించారు. తాను విచారణకు భయపడేది లేదన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా తెలిపారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి మేలు జరగాలని, నిధుల కేటాయింపు ఎక్కువగా జరగాలని వేడుకున్నట్లుగా ఆయన తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకి వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తారన్నారు. కృష్ణా పుష్కరాల నాటికి ఇంద్రకీలాద్రిపై సకల సౌకర్యాలు సమకూరుతాయని తెలిపారు. ఇవాళ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం కానుంది. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు 2వ విడత సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అల్లూరు జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత కాస్త తగ్గింది. మొన్నటి వరకు 5 డిగ్రీల వరకు ఉన్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు 7కు పెరిగాయి. మినుమలూరు, చింతపల్లి, అరకు, పాడేరులో 9 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు దట్టంగా కప్పేయడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకి వరుసగా 5 రోజుల సెలవులు ప్రకటించారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జనవరి 28 నుంచి 31 వరకు సెలవు ఇస్తున్నట్లుగా అధికారులు చెప్పారు. ఫిబ్రవరి 2 నుంచి మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు జరగనున్నాయి. వరుస సెలవుల సమయంలో వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావద్దని మార్కెట్ కార్యదర్శి మల్లేశం రైతులకు సూచించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో కుక్కల బెడద నుంచి కాపాడటం కోసం సర్పంచ్ భానుప్రసాద్ వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. వీధి కుక్కల్ని పట్టుకుని ఒక సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడే వాటిని పెంచి పోషించే పని చేస్తున్నారు. కుక్కలకి రేబిస్ ఇంజెక్షన్లు వేయించారు. సర్పంచ్ తో పాటు నూతన పాలకవర్గం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు అభినందిస్తున్నారు. కర్నూలు శివారు టిట్కో భవనాల సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది.
రోడ్డు డివైడర్ దాటి పక్క రోడ్లోకి దూసుకుపోయింది. ఆ సమయంలో ఎదురుగా ఏ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులున్నారు. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మన్యం జిల్లా శంబరిలో పోలమాంబ అమ్మవారి పండుగ ఘనంగా జరుగుతోంది. మరికొద్ది గంటల్లో అమ్మవారి సిరిమాను పండుగ ప్రారంభం కానుంది. రైతుల నుంచి పూజారులు ధాన్యం స్వీకరించారు. ఇక పసుపు కుంకుమలు అక్షింతలు సిద్ధం చేశారు. అనంతరం మేళతాళాల మధ్య పూజారులు గద్దె వరకు చేరుకుని అక్కడి నుంచి గ్రామం నలువైపులా అక్షింతలు చెల్లారు. పంటలు సమృద్ధిగా పండాలని, కరువు కాటకాలు దరి చేరకూడదని అమ్మవారిని వేడుకున్నారు. దీంతో గ్రామమంతా భక్తి పార్వశ్యంతో నిండిపోయింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ గ్రామంలో జరిగిన అశ్లీల నృత్యాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కుంతీదేవి జాతర సందర్భంగా ట్రాక్టర్లపై డీజే సాంగ్స్ తో గ్రామ నడిబొడ్డున అశ్లీల నృత్యాలను ప్రదర్శించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోని అశ్లీల నృత్యాలు చేయించడం విమర్శలకు వెల్లువెత్తుతున్నాయి. గోకవరం పోలీస్ స్టేషన్ కు 2 కిలోమీటర్ల దూరంలో అసభ్య నృత్యాలు జరిగినా పోలీసులు పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 75,791 మంది దర్శించుకున్నారు. వెంకన్న హుండీ ఆదాయం 3,77,00,000 రూపాయలు వచ్చింది. శ్రీశైలం టోల్ గేట్ దగ్గర తనిఖీల్లో 30 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆ నగదును పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్ర వాహనంలో శ్రీశైలం వచ్చిన కొందరు తమది బంగారం వ్యాపారమని శ్రీశైలం దర్శనానికి వచ్చామని చెప్తున్నారు. అయితే సరైన వివరాలు చూపించాలని శ్రీశైలం పోలీసులు వారికి సూచించారు. ఎల్లుండి జరిగే భీష్మ ఏకాదశికి అన్నవరంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 15,000 వ్రతాలు, 1,00,000 మంది భక్తులు సత్యదేవుని సందర్శిస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఉచిత పులిహోర, దద్దోజనం, కదంబ ప్రసాదాలు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఏకాదశి రోజు అర్ధరాత్రి 1 నుంచి వ్రతాలు మొదలవుతాయి. 2 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. కోనసీమ జిల్లా అంతర్వేది ఉత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. రేపటి నుంచి ఫిబ్రవరి 2 వరకు భీమవరం, నర్సాపురం డిపోల నుంచి 125 ప్రత్యేక బస్సులు నడపబోతున్నట్టుగా తెలిపింది. ప్రయాణికుల రద్దీని బట్టి అమలాపురం, అంతర్వేది నుంచి ప్రతి 15 నిమిషాలకి ఒక బస్సు ఉండేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నుంచి మేడారంకు బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ఎమ్మెల్యే అలానే సబ్ కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో తెలంగాణ ఆర్టీసీ ముందంజలో ఉందని వినోద్ అభినందనలు తెలిపారు. ఢిల్లీలోని బంగ్లా సాహెబ్ గురుద్వారా సిక్కుల టర్బన్ కట్టే పోటీలు నిర్వహించింది. తలపాగా సంప్రదాయాన్ని కొనసాగించేందుకు యువతకు ఈ పోటీలు గత కొన్నాళ్లుగా నిర్వహిస్తున్నారు. వీళ్ళు దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన భారత్లో సొంత రాజధాని లేని ఏకైక రాష్ట్రం పంజాబ్ అని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆవేదన వ్యక్తం చేశారు. చండీగఢ్ను పంజాబ్ రాజధానిగా చేసేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని హామీ ఇచ్చారు. గుజరాత్ నుంచి మహారాష్ట్ర, గోవా మీదుగా తిరుపతి వైపు నోట్ల కట్టలతో వెళ్తున్న 2 కంటైనర్లు కర్ణాటకలో దారి దోపిడీకి గురయ్యాయన్నారు. ఈ ఫిర్యాదు ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఆ డబ్బు ఎవరో దోచేస్తారన్న కోణంలో మహారాష్ట్ర పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అలాంటి ఘటన జరిగినట్లుగా అసలు తమ దృష్టికే రాలేదని కర్ణాటక చెబుతూ ఉండడం షాక్ గురి చేస్తోంది. ఇలా ఇరు రాష్ట్రాల పోలీసులు భిన్నమైన ప్రకటనలు చేస్తుండగా డబ్బుని కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో పంచేందుకు తరలిస్తున్నట్లుగా కాంగ్రెస్, బీజేపీ పరస్పరం నిందించుకోవడం ఇప్పుడు రాజకీయంగా కాకరేపుతోంది. జార్ఖండ్లో లొంగిపోయిన 14 నక్సల్స్ కుటుంబాలకు అక్కడి ప్రభుత్వం భూమి అందజేసింది. వీటికి సంబంధించిన పట్టాలను వారికి అధికారులు అందజేశారు. లొంగిపోయిన వారికి ఇప్పటికీ కొన్ని ప్రయోజనాలు అందించామని, మిగిలినవి కూడా అందిస్తామని అధికారులు వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో మంచు కురుస్తూనే ఉంది. ముందు జాగ్రత్త చర్యగా రోడ్లన్నీ మూసేశారు. చాలా ప్రాంతాల్లో పర్యాటకులు చిక్కుకుపోయారు. మంచు తొలగించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి విక్రమాదిత్య సింగ్ తెలిపారు. కొద్ది రోజులుగా సౌత్ సినిమాలకు దూరంగా ఉన్న సాయి పల్లవి ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. రజనీకాంత్ హీరోగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో ఈ బ్యూటీ కీలక పాత్రలో నటిస్తున్నారన్న న్యూస్ కాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. ఈ సినిమాను లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ జననాయకన్ మూవీలో గెస్ట్ రోల్ చేశారన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై లోకేష్ స్పందించారు. హీరో విజయ్, దర్శకుడు వినోద్ అడగడంతో గెస్ట్ రోల్లో నటించేందుకు ఓకే చెప్పారన్నారు. అయితే తన క్యారెక్టర్ ఏంటన్నది మాత్రం ఇప్పుడే రివీల్ చేయనన్నారు. ఈ మధ్య 366వ సినిమాను ప్రారంభించిన మలయాళ నటుడు మోహన్ లాల్ ఆ తర్వాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశారు.
మొప్పాడియన్ ఫేమ్ విష్ణు మోహన్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోకులం గోపాలన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ తో పాటు ఫారిన్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు. తమన్నా బాలీవుడ్ లో మరొక ఇంట్రెస్టింగ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న రేంజర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ యాక్షన్ రోల్ లో కనిపించబోతున్నారు. లవ్ రంజన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంజయ్ దత్ మరొక కీలక పాత్రలో నటిస్తున్నారు. యానిమల్ సీక్వెల్ అప్డేట్ ఇచ్చారు హీరో రణబీర్ కపూర్. ప్రస్తుతం రామాయణ, లవ్ అండ్ వార్ మూవీస్ తో బిజీగా ఉన్న ఈ బాలీవుడ్ స్టార్ 2027 లో యానిమల్ పార్క్ షూట్స్ స్టార్ట్ చేస్తామన్నారు. యానిమల్ సిరీస్ ను 3 భాగాలుగా ప్లాన్ చేశారని, యానిమల్ పార్ట్ 3 తర్వాత 3 కూడా ఉంటుందన్నారు.